అందరికీ నమస్కారం. ఈరోజు మనం తిరుపతి నుండి తిరుమల వరకు అలిపిరి మెట్ల ద్వారా చేసే పవిత్రమైన ప్రయాణాన్ని మీకు చూపించబోతున్నాను. రైల్వే స్టేషన్ నుంచి మొదలైన ఈ ప్రయాణం స్వామివారి దర్శనం వరకు ఎలా సాగిందో పూర్తి వీడియోలో చూద్దాం. చివరిలో వెంగమాంబ అన్నదానం కూడా తిన్నాను. అది ఎంతో అద్భుతంగా ఉంది. అదంతా మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం రైల్వే స్టేషన్లో ఉన్నాము. మన తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అలిపిరి వరకు సుమారు 4 నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో తీసుకున్నా. ఆటో తీసుకొని అక్కడి నుంచి ఐదర్ ఆటో అయినా వెళ్ళొచ్చు, బస్సు అయినా రావచ్చు. చూసారా, ఇది అలిపిరి ఎంట్రన్స్. ఇప్పుడైతే టైం మార్నింగ్ 5 అయితే అయ్యింది. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇదే ఎంట్రన్స్. ఫస్ట్ ఇక్కడ బ్రిడ్జ్ నుంచి కింద నుంచి ఇలా వెళ్తే మీకు ఫస్ట్ మెట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ థింగ్, ఎవరు చెప్పులు వేసుకుని అయితే వెళ్ళకూడదు. సో అందుకనే మేము చెప్పులు అయితే తీసేసాం కిందే. సో ఇది స్టార్టింగ్ పాయింట్. నేనైతే స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నాను. తిరుపతిలో అడుగు పెట్టిన దగ్గర నుంచి స్వామివారి భక్తి వాతావరణం అయితే మొదలైపోయింది. ఎక్కడ చూసినా గోవింద గోవింద అని వినిపిస్తుంది. అది వినగానే నా మనసు మాత్రం చాలా హ్యాపీగా అయితే ఉంది. ఇక్కడ నుంచి అయితే స్వామివారి నేమ్ అలా చదువుకుంటూ గోవింద గోవింద అనుకుంటూ మెట్లు ఎక్కడైతే స్టార్ట్ చేస్తారు. మొత్తం 3550కి పైగా మెట్లు ఉంటాయి. ప్రతి మెట్టుకి ఒక ప్రత్యేకమైన అనుభూతి ఉంటుంది. మొదటి మెట్టు ఎక్కేటప్పుడు మనసులో ఒక కోరిక, స్వామివారిని సాఫీగా దర్శనం చేసుకోవాలి. సో ఇది ఎర్లీ మార్నింగ్ వల్ల మనకైతే చూడండి క్లైమేట్ అయితే చాలా బాగుంది, చల్లగా ఉంది. నేనైతే ఇంకా ఒక్కడే వచ్చాను ట్రిప్కి. స్లోగా అయితే నా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. మనమైతే ఇంకో టెంపుల్ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ లోపల నుంచి అయితే వెళ్ళాలి. చూడడానికి ఇది చాలా అంటే చాలా పురాతనమైనది లాగా ఉంది. సో ఇప్పుడైతే మనం లోపల నుంచి వెళ్దాం. సో చూడండి ఆ వ్యూ. సో ఇప్పుడైతే నైట్ వల్ల మనకి లైటింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే కొంచెం ఈ టెంపుల్ గురించి డీటెయిల్స్ అయితే రాసి ఉన్నాయి. సో పదండి అయితే వెళ్దాం. ఇదైతే వ్యూ చూడండి ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందో. సో ఇక్కడైతే ఒక చెక్కింగ్ పాయింట్ కూడా ఉంది. సో కింద నుంచి భక్తులు పైకి ఏం తీసుకొస్తున్నారో ఏంటి ఏమైనా తీసుకురావాలని ఉంటే అవి చెక్కింగ్ పాయింట్ ఇది. సో మనం అయితే చెక్కింగ్ పాయింట్ క్రాస్ అయ్యి పైకి అయితే వచ్చేసాము. యా అదే మ్యాజిక్ అదే బ్రో, కింద నుంచి వస్తారు. చూసారా, ఇక్కడైతే కొంతమంది కింద ఫస్ట్ మెట్టు నుంచి అలా పసుపు కుంకుమ ప్రతి మెట్టుకి పెట్టుకుంటూ వస్తున్నారు. చూడండి, చాలా అంటే చాలా గ్రేట్ వాళ్ళు. మనం ఎక్కడానికి చాలామంది స్ట్రగుల్స్ పడుతుంటే వాళ్ళు ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ పెట్టుకుంటూ వస్తున్నారు. సో చూడండి, ఫస్ట్ అయితే మనం ఒక 200 మెట్లు అయితే క్రాస్ చేసేసాము. ఇక్కడైతే చూడండి. సో ఈ పెద్దవిడ చూడండి, ఏమైతే మొక్కలతో ఎక్కుతుంది మెట్లు. ఓ మై గాడ్. మనమైతే నార్మల్గా చాలా అంటే చాలామంది నార్మల్గా ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారు, కానీ ఈవిడైతే మొక్కలతో ఎక్కుతుంది కొన్ని మెట్లు. సో చూడండి, మనమైతే 250 మెట్లు అయితే క్రాస్ చేసేసాం. ఓ 600 కంప్లీట్ అయ్యాయి. నెమ్మదిగా గోవింద గోవింద అనుకుని అయితే మనం అలా ఎక్కుతున్నాం. 600 కంప్లీట్ అయిపోయింది. స్లోగా స్వెట్ కూడా స్టార్ట్ అయింది. ఫైనల్లీ మనమైతే 1000 మెట్లు అయితే కంప్లీట్ చేసేసాం.
సో ఇగో ముందు కనిపిస్తున్నాడు కదా ఈ బ్యాగ్ వేసుకొని వాడే నాకు పరిచయం అయ్యాడు. తన పేరు శివ. సో ఒక పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. గోవిందా గోవిందా ఇప్పుడైతే మనం నీట్ 1700 స్టెప్స్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడైతే కొన్ని ఎమర్జెన్సీ నెంబర్స్ అయితే వాళ్ళు అటాచ్ చేస్తారు. నేనైతే అది వీడియోలో పెట్టా. సో ఎవరికైనా యూజ్ అయితే అవ్వచ్చు కదా. సో ఇప్పుడైతే మనం 1800 మెట్లు అయితే కంప్లీట్ చేసేసాం. ఇంకా 1750 మోర్. గోవిందా 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 గోవిందా. ఇప్పుడైతే మనం గాలి గోపురంకి అయితే రీచ్ అయ్యాము. సో ఇది ఒకప్పుడైతే మెట్ల నుంచి నడుచుకుని వచ్చే భక్తులందరికీ ఇక్కడైతే టికెట్స్ ఇచ్చేవారు. ఏమో మేము వెళ్ళేటప్పుడు అయితే ఇవ్వలేదు. మీకైతే గాలిగోపురం దాటిన వెంటనే రైట్ సైడ్లో చాలా పెద్ద టిఫిన్ స్టాల్స్, టీ స్టాల్స్ అవి ఉంటాయి. కానీ నా సజెషన్ ఏంటంటే బెటర్ దోశ అయితే ట్రై చేయండి. ఇడ్లీ అయితే కొంచెం మైదాతో తయారు చేసింది, కొంచెం అయితే గట్టిగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నా సజెషన్ ఏంటంటే దోశ అయితే బెటర్. చూడండి ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ కదా, ఫుల్ ఖాళీగా అయితే ఉంది. క్లైమేట్ కూడా చాలా బాగుంది అండ్ రష్ అయితే లేదు. చూడాలి పైన ఎలా ఉంది ఏంటో. మనమైతే 3 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకొక పార్ట్ అయితే ఉంది. మనకైతే అలా వెళ్ళేదారులు అయితే ఒక దగ్గర చాలా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. మనమైతే ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. రండి మీకు క్లారిటీగా చూపిస్తా. కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ మాత్రం. ఇది మాత్రం మిస్ అవ్వద్దు. ఈ కొండ మీద నుంచి వచ్చే వెహికల్స్ వాళ్ళు కూడా ఇక్కడ ఆగుతారు. వాళ్ళు కూడా ఇక్కడ ఆగి ఆంజనేయ స్వామిని అయితే దండం పెట్టుకుని వెళ్తారు. మనం చూసారు రైట్ సైడ్ నుంచి వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. అవి అయితే కొండ మీద నుంచి కిందకు వచ్చే వెహికల్స్. చూడండి ఇక్కడైతే వ్యూ. క్రౌడ్ అయితే ఏమో నాకు తెలియదు, తక్కువ అయితే ఉంది. తెలీదు పైన ఎలా ఉందో దర్శనానికి అదే మనం ఎలా చెప్పలేము. తిరుపతిలో అయితే అది మనం గెస్ట్ చేయలేము ఎప్పుడవుతుంది ఏంటో. అలా వెళ్తూ ఉంటే మనకి కొన్ని దగ్గర మనకి యానిమల్స్ అయితే కనిపిస్తాయి. చూడండి సేమ్ నెమల్లానే ఉంది. చూడండి ఇక్కడైతే మనకి జింకలు అయితే కనిపిస్తున్నాయి. చూడండి కనిపించిందా మీకు? చిన్న చిన్న జింకలు అలా ఉంటాయి. కొన్ని యానిమల్స్ అయితే ఇంకా ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడైతే లేవు అవి, నాకైతే కనిపించలేదు. ఫారెస్ట్ కదా బ్రో, ఇది ఫారెస్టేగా. దగ్గరికి వెళ్ళక బ్రో, దెబ్బైతేరా. మనమైతే అలాగా వచ్చి ఎక్కడికంటే ఇప్పుడు మొక్కల మెట్ల దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే చాలామంది కనిపిస్తున్నాయి కదా, ఈ మెట్లన్నీ మొక్కలతో అయితే ఎక్కుతారు. సో కొంతమంది 5 ఎక్కుతారు, కొంతమంది 10 ఎక్కుతారు. అది వాళ్ళ ఇష్టం, భక్తులు. కానీ చాలామంది అయితే ఎక్కుతారు మొత్తం మెట్లన్నీ. నేను కూడా స్టార్ట్ చేశాను. చూడండి ಸೈಟ್ ತಗೊಂಡ್ರು
మనం అయితే 3500కి వచ్చేసాం. ఇంకొక 50 మెట్లు మాత్రం ఉన్నాయి. మొక్కలో అయితే కొంచెం ఆనందం వచ్చింది. చూద్దాం రండి. సో ఇది కనిపిస్తుందా, ఇదే మనకి లాస్ట్ మెట్టు. చివరి మెట్లు ఎక్కేసరికి అలసట కంటే ఆనందం ఎక్కువ ఉంటుంది. తిరుమల చేరుకున్నాక స్వామివారి గోపురం కనిపించే క్షణం అది మాటల్లో చెప్పలేం బ్రదర్. అది ఎక్కిన వాళ్ళకే తెలుస్తుంది. అసలు స్టార్టింగ్లో అసలు ఇన్ని మెట్లు ఎలా ఎక్కుతామా అనుకునే వాళ్ళు గోవిందా గోవిందా అనుకొని చూసారా 3550 మెట్లు అయితే ఈజీగా కంప్లీట్ చేస్తాం. మాకైతే 2.5 hours పట్టింది అంతే. మేమైతే ఒకే ఒక స్పాట్లో ఆగాం. ఇప్పుడైతే మనం వెంగమాంబ అన్నదానం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే దాదాపు రోజుకి 2 లక్షల మందికి పైగా భోజనం అయితే చేస్తారు. ఇక్కడ భోజనం, మార్నింగ్ టిఫిన్, నైట్ డిన్నర్ మొత్తం 3 కూడా ఉంటాయి. చూడండి ఇక్కడైతే ఈరోజు అయితే వడ అండ్ బీట్రూట్ అండ్ పచ్చడి అండ్ ప్రసాదం. సో భోజనం అయితే టేస్ట్ మామూలుగా లేదు. అసలు ఏ రెస్టారెంట్ కూడా సరిపోదు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ స్వామివారి ప్రసాదం అసలు వీళ్ళు ఎలా తయారు చేస్తారో తెలియదు, కానీ అసలు స్వామివారి ఏంటి నాకు సరిగ్గా రావట్లేదు. సో ఇక్కడ తిన్న తర్వాత నాకైతే ఇది బెస్ట్ ఫుడ్ అయితే అనిపించింది నా లైఫ్లో. ఇది నా తిరుపతి నుండి తిరుమల వరకు అలిపిరి మెట్ల ప్రయాణం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవిందా గోవిందా. మళ్ళీ కలుద్దాం.